ఉన్నారు, మన చుట్టూ భయంకరమైనటువంటి తాగుబోతులు ఉన్నారు, మన చుట్టూ భయంకరమైనటువంటి వ్యభిచారులు ఉన్నారు. అయినా కానీ బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? అయినను తన ఆత్మీయ జీవితాన్ని తను కాపాడుకుంటున్నట్ట నీతిగల తన మనసును నొప్పించుకుంటూ ఉన్నాడంటే తప్ప గాని వాటిలో రాజీ పడిపోలేదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. లోతు నీతిమంతుని జాబితాలో చేర్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా? లోతు చుట్టూ కూడా పాపమే గాని ఆ పాపములో కూడా పరిశుద్ధతగా జీవించాడు లోతు. నీ ఫ్రెండ్స్ తాగుబోతుడే, నీ స్నేహితుడు తాగుబోతుడే, నీ స్నేహితురాలు వ్యభిచారే, నీ స్నేహితురాలు తొట్లెట్టే వ్యక్తే, నీ స్నేహితుడు భయంకరమైన పాపంలో ఉన్నవాడే. వాడితో నువ్వు స్నేహం చేయడం తప్పు కాదు, వాడితో నువ్వు కలవడం తప్పు కాదు, వాడి దగ్గర ఉండడం తప్పు కాదు. కానీ నేనేమంటానో తెలుసా? వాడుతో ఉంటూ కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన మాత్రమే తను అంటించుకోలేదంట.